ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. దయచేసి ఆలకించండి. దేవుని మహాకృపలో మీరందరూ కూడా దేవుని సన్నిధికి ఎంతో ఆసక్తిగా వచ్చారు. మీ కొరకు దేవుని యొక్క వర్తమానాన్ని ప్రభు సిద్ధపరిచాడు. దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొందురు గాని యేసుక్రీస్తు కార్యములను చూడు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటారు. సొంత కార్యములనే చూచుకుంటారు అంటే సొంత పనులనే చూసుకుంటారు, సొంత వ్యవహారాలనే చూసుకుంటారు. యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడరు అని ఇక్కడ కొంచెం బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం కొంచెం పరిశీలిస్తే, వాస్తవంగా మనుషులు దేవుడితో ఎలా ఉంటారంటే, ఏదన్నా కష్టం వచ్చిందనుకో కొంచెం మొక్కుకుంటారు. అయ్యా, ఈ కష్టం తీసేస్తే నీ దగ్గరికి వస్తాము, ఏదో నీకు చేయాల్సింది మేము చేస్తామంటారు. ఆ కష్టం పోయిందనుకో వెళ్ళేసి ఆ మొక్కులు తీర్చుకొని మళ్ళీ టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఇది సమాజంలో మనుషులు దేవుడితో ఉండే సంబంధం. ఎందుకంటే మనం కూడా ఆ సమాజంలో నుంచి వచ్చాము కాబట్టి మనం కూడా ఏదన్నా ఒక కష్టం వస్తే, దేవా ఇది చేయయ్యా అని అంటాము. అది చేస్తే ఓకే అనుకుంటున్నాం. ఇది అలా కాదు. బైబిల్ దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి మన దేవుడు మనుషులతో నేరుగా సంబంధం పెట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేరుగా మనుషులతో సంబంధం ఆయన పెట్టుకొని మనుషులతో నేరుగా సహవాసం చేసి మనుషులతో నేరుగా ప్రేమ కలిగి ఉండడానికి ఆయన ప్రయత్నించాడు. మీకు అందరికీ బాగా తెలుసు, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి ఏదేను తోటలో పెట్టి మీరుండండి అట్లా అని చెప్పి అనలేదు. ప్రతిరోజు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. ప్రతిరోజు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి కొంత సమయం వాళ్ళతో గడిపి సహవాసం చేసి మాట్లాడి ఒకరికొకరు మాట్లాడుకొని మళ్ళా తిరిగి పరలోకానికి మన దేవుడు వెళ్ళేవాడు. అలా ప్రతిరోజు దేవుడు అలా ఒక యాక్టివిటీ ఆయన పెట్టుకున్నాడు. అయితే మనుషులు ఆ తర్వాత రాను ఏమయ్యారంటే, దేవుడంటే దేవాలయం అంటే ఏదో పండక్కో పబ్బానికో పోవడం, మొక్కుబడి మనం తీర్చుకోవడం, రావడం, టాటా బాయ్ బాయ్ అనడం. ఇది బైబిల్ దేవుడికి ఈ విధానానికి కుదిరే పనే కాదు. మన దేవుడు ఏమంటున్నాడంటే, అందరూ వాళ్ళ సొంత కార్యములనే చూసుకుంటారు. సొంత కార్యాలంటే ఇల్లు, పిల్లలు, మన ఆశీర్వాదం, మన అభివృద్ధి, మన పనులు, మన వ్యవహారాలు, మన తిండి, మన బట్టలు, మన అందచందాలు, మనది మనది మనది. తెల్లాలేస్తే మన పనులు, మన కార్యాలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మనవి మనవి మనవి. తెల్లాలేస్తే మన కార్యాలే మనం చూసుకుంటున్నాం. మరి దేవుని పనులు
దేవుని కార్యాలు, దేవుని వ్యవహారాలు, దేవుని యొక్క ఏమండి సంఘములో జరిగే దేవుని యొక్క కార్యాలు, వీటి సంగతి ఎవరు చూస్తారు? వీటి సంగతి ఎవరు పట్టించుకుంటారు? వీటి సంగతి ఎవరు గమనిస్తున్నారు? వీటి సంగతి ఎవరు గుర్తిస్తారు? వీటిని ఎవరు గమనిస్తారు? ఆ బాధతో దైవజనుడు ఇక్కడ రాస్తున్నాడు ఏమని? అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు. అంతే కదండి. తెల్లారు లేచి దగ్గర నుంచి వ్యాపారం చేసే వ్యాపారం, ఏమన్నా ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం, ఏమండి ఆయా పనులు చేసుకునే ఆ పనులు, ఇంట్లో పనులు, బయట పనులు, ఏమండి అవి అవి వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం కోసం మనుషులు వాళ్ళ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. కానీ మరి దేవుని పని ఎవరు చూస్తారు? దేవుని కార్యాలు ఎవరు చూస్తారు? దేవుని యొక్క పనుల్లో ఎవరు బాధ్యతగా ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చింది ఆ దేవుడే కదా, ఈ బ్రతికిచ్చింది ఆ దేవుడే కదా, ఈ జీవం ఇచ్చింది ఆ దేవుడే కదా, ఈరోజు బతికున్నామంటే ఆ దేవుడే కదా, ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆ దేవుడే కదా, ఈరోజు తింటున్నామంటే ఆ దేవుడే కదా, గాలి పీల్చి వదులుతున్నామంటే ఆ దేవుడే కదా, అన్నిటికీ కర్త కర్మ క్రియ అన్ని ఆయనే కదా. మరి ఆయన పనులు, ఆయన కార్యాలు, ఆయన వ్యవహారాలు, ఆయన సంఘము, ఆయన సమాజము, దానిలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి పట్టవా? మనకు అవసరం లేదా? వాటి గురించి మనం పట్టించుకోవద్దా? ఎంతసేపు మన సొంత కార్యములేనా, మన సొంత పనులేనా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది బుద్ధిగల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. బుద్ధిగల కుమారుడు ఏం చేస్తాడు? తన తండ్రిని చెప్పండి సంతోషపరుస్తాడు. జ్ఞానం లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. ఈరోజు బుద్ధిగల కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటే పరలోకమందున మన తండ్రిని సంతోషపరచాలి. ఆయన సంతోష పెట్టే పనులు చేయాలి. ఆయన కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన పనుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ లోకములో మార్తా నీవు అనేకమైన ప్రయాసలను పెట్టుకొని ఉన్నావు. అసలు శ్రేష్టమైనది, విలువైనది, ఉత్తమమైనది మరియ ఎంచుకుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనుషులు తెల్లారి లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకేం చేయాలి, వాళ్ళ సొంత పనుల మీదే, సొంత కార్యాల మీదే, సొంతమైన వాటి మీదే మనసు పెట్టి ప్రయాసపడుతున్నారు. రేయింబగళ్ళు కూడా చాలటం లేదు. 24 గంటలు సరిపోవడం లేదు. వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఏందో ఇక్కడ ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉంటారని. మరి నిన్ను సృష్టించి ఈ లోకంలోకి పంపించి కంటికి రెప్పలా నిన్ను కాపాడి నీకు బ్రతుకిచ్చి జీవనమిచ్చి ఓ కుటుంబాన్ని ఇచ్చి సమస్తం ఇచ్చి పడిపోయినప్పుడు పైకి లేపి కింద పడ్డప్పుడు పైకి తీసి అన్ని విషయాలు ఆదరించి బతికిస్తున్న దేవుడి పనులు, దేవుడి కార్యాలు, దేవుడి విషయాలు, దేవుడి సంగతులు, దేవుడి సమాజం మనకు పట్టదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసా ఎవ్రీవన్ షుడ్ గివ్ అకౌంటబిలిటీ టు గాడ్. దేవుడికి మనం అందరం ఒక రోజు లెక్క చెప్పాలి. మనం అందరం దేవుడికి లెక్క చెప్పాలి. ఏమ్మా, నీకు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి, మంచి దైవజనుడిచ్చి, మంచి సంఘాన్ని ఇచ్చి, మంచి ఉపదేశం ఇచ్చి, నీకన్నీ నేను ఇచ్చినప్పుడు నువ్వేం చేసావని అడుగుతాడు. అయ్యా నువ్వేం చేసావు? నేను నీకేం తక్కువ చేశాను? నీకు అన్నీ ఇచ్చి, సమస్తం ఇచ్చి, తినగలిగి ఒకరికి పెట్టగలిగిన స్థాయి ఇచ్చి, మంచి సంఘాన్ని, దైవజనుని, ఉపదేశమును నేను నీకు ఇస్తే నువ్వేం చేసావు? ఏం చేసావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి మనం అందరం కూడా లెక్క చెప్పాలి. ఎందుకంటే మనుషులందరూ వాళ్ళ సొంత కార్యములనే వాళ్ళు చూసుకుంటున్నారు. అందరూ సొంత కార్యములనే, దే ఆర్ ఇన్ ఓన్ వర్క్స్. వాళ్ళ సొంత కార్యములనే వాళ్ళు చూసుకున్నారు. మరి వాట్ అబౌట్ గాడ్ వర్క్? దేవుడి పని సంగతి ఏంటి?
ఆయన పని సంగతి ఏమిటి ప్రియులారా? ఎవరు చేస్తారు? ఎవరు చూస్తారు? ఎవరు ఈ యొక్క పరిచర్య అంతా ఎవరు దాన్ని బాధ్యతగా ఉంటారు? ఆలోచించండి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇదే భాగంలో 20వ వచనం ఉంది. పై లైన్, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఎవరతను? తిమోతి గురించి రాస్తూ ఈ మాటలు పౌలు మాట్లాడుతున్నాడు. మీ క్షేమ విషయమై. ఏమ్మా, ఎవరి క్షేమం ఇది? సంఘక్షేమం. ఫిలిప్పీలో ఉన్న సంఘక్షేమం. ఈరోజు నా క్షేమం నేను, మీ క్షేమం మీరు చూసుకుంటే మనం అసలు సంఘమే కాదు కదా మంది. సంఘక్షేమము కోసం, సంఘములో ఉన్న ప్రజల క్షేమం కోసం నిజముగా చింతించువాడు తిమోతి లాంటి వాడు నా దగ్గర ఇంకెవడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా! ఎంత గొప్ప సాక్ష్యాన్ని తిమోతి పొందుకున్నాడు. సంఘ క్షేమం కోసం, సంఘస్థుల క్షేమం కోసం, వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం, సంఘం యొక్క ఆశీర్వాదం కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం, సంఘం యొక్క దీవెన కోసం, సంఘం యొక్క బాగా దాని డెవలప్మెంట్ కోసం తిమోతి నిజముగా చింతించుచున్నాడు. ఈ తిమోతి లాంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు మన సంఘంలో ఎవరైనా ఉన్నారా? తిమోతికి లాంటి ఉద్దేశము, యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు సంఘములో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నీ అందం ఎవరికి కావాలి? నీ డబ్బు ఎవరికి కావాలి? నీ యొక్క చదువు ఎవరికి కావాలి? నీ గొప్పతనం ఎవరికి కావాలి? నువ్వు దేవుని కోసం ఎంత ప్రయాసపడితే, నువ్వు దేవుని కోసం ఎంతో ప్రయాసపడితే, సంఘక్షేమం కోసం నువ్వెంత ప్రయాసపడితే, దేవుని దృష్టిలో అంత అమూల్యమైన రత్నము లాంటి దానివి నువ్వు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం. ఎందుకంటే బైబిల్ మాట్లాడుతుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఇక్కడ యెరూషలేం అంటే సంఘము. సంఘాన్ని ప్రేమిస్తే వర్ధిల్లుతాం. సంఘ కార్యక్రమాలు, సంఘములో ఉన్నటువంటి పనులు, ప్రయాసలు, పరిచర్యలు, బాధ్యతలు, ఇవన్నీ దేవుని బిడ్డలుగా మనము ఆయనకి ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఎంతో జాగ్రత్తగా చేసినప్పుడు మనం వర్ధిల్లుతాము. మన బిడ్డలను ప్రోత్సహించి, ఇదిగో సంఘ పనులు, పరిచర్యల్లో మీరు పాల్గొనండి, ప్రయాసపడండి అని మన బిడ్డలను ప్రోత్సహించినప్పుడు వాళ్ళు వర్ధిల్లుతారు. మనము అందులో ప్రయాసపడ్డప్పుడు మనం వర్ధిల్లుతాము. కాబట్టి ఆయన పనులు, దేవుని పనులు. ఒకసారి యేసు ప్రభువారు తప్పిపోయాడు. కాదు, వాళ్ళకి కనిపించలేదు. ఎవరికి? వాళ్ళ తల్లిదండ్రులకి. ఎవరాళ్ళు? మరియా. చెప్పండి ఎవరు? తెలీదు. ఎవరు? యోసేపు. మరియా, యోసేపు. ఒకసారి వాళ్ళు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆయన కనిపించలేనప్పుడు అప్పుడు వాళ్ళు చాలా వెతికారు. అది 3-4 రోజుల పండుగది. అప్పుడు అక్కడ చాలా వెతికారు. పగులు రాత్రట 2 రోజులు వెతికారు బయట. ఎందుకంటే చాలా వేల జనాంగం, ఎక్కడ లేని ప్రజలందరూ అక్కడికి వస్తారు. అప్పుడు అక్కడ అక్కడ వెతికి వేసారిపోయి అల్లాడిపోయారు. వాళ్ళు అల్లాడిపోయి చివరాఖరికి వాళ్ళు ప్రభువుని కనుగొన్నారు. తీండ మాట మత్తయి సువార్తలో ఉంది. ప్రభువుని కనుగొని, అప్పుడు వాళ్ళు ప్రభువుని కనుగొన్నప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? సమాజ మందిరములో వాళ్ళు లోపల మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సరే, దేవుడి స్తోత్రం.
ఐ థింక్ లూకాసు వార్తలో ఉన్నది. దేవుడి స్తోత్రం. వాళ్ళు కనుగొన్నప్పుడు లూకాసు వార్తలో 2వ అధ్యాయం 49వ వచనం. 2వ అధ్యాయం 49. ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఏమ్మా మీకు మనకి అందరికీ తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి పరలోకమందు ఉన్నాడు కదా, ఆ తండ్రి మనకి బాధ్యతలు అప్పగించాడు కదా, ఆయన కాడి మన భుజాల మీద పెట్టాడు కదా. మరి ఆ పనులు మనకి పట్టవా? ఆ పనులు మనకి అవసరం లేదా? ఆ పనులు మనకు అక్కర్లేదా? ఎంతసేపు లోక సంబంధమైన పనుల మీదే ఉంటామా? ఎంతసేపు లోక సంబంధమైన పనుల్లోనే మునిగి తేలి కొట్టుకుని వెళ్ళిపోదామా? యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడు? మీరేలా నన్ను వెతుకుతున్నారు? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. నా తండ్రి పని మీద వీళ్ళతో మాట్లాడుతున్నాను, శాస్త్రుల పరిచయులతో మాట్లాడుతున్నాను. ఆ శాస్త్రుల పరిచయులతో యేసు ప్రభు చిన్న బాలుడు మాట్లాడుతుంటే ప్రభువు చూపించే జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ మాట ఉంది, ఆ పైన చూడండి, ఆ మాట. అమ్మా, 3 దినములైన తరువాత చూడండి 46వ వచనం, 45 నుంచి అన్న. ఆయన కనబడనందున ఆయన వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్న అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన్ను చూచి మిక్కిలి, దేవుడు చూపించిన ప్రజ్ఞ, దేవుడు చూపించినటువంటి జ్ఞానము, ఆయన ఇచ్చే ప్రత్యుత్తరములు, జవాబులకి అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరూ వండర్ఫుల్ అని చాలా ఆశ్చర్యకితులయ్యారు. అప్పుడు వీళ్ళు వచ్చి, అయ్యా నీకోసం మూడు రోజుల నుంచి ఎతుకుతున్నామంటే, అప్పుడు మన ప్రభు అంటున్నాడు వాళ్ళతో, అమ్మా ఎందుకు నన్ను మీరు ఎతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? ఈరోజు నా ప్రియమైన అక్క చెల్ల అన్నదమ్ములు మీరు ప్రార్థిస్తున్నారే, తండ్రి 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 అయ్యా సహాయం చెయ్యి. మరి ఆ తండ్రి పని ఉంది ఇక్కడ, ఆ తండ్రి పనులున్నాయి ఇక్కడ. నీకు పట్టవా? నీకు బాధ్యత లేదా? నీకు దాని మీద ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? ఎంతసేపు దేవుడి కాడి నుంచి రిసీవింగ్ రిసీవింగ్ రిసీవింగ్, ఇదేనా? గివింగ్ లేదా? అంటే దేవుడు అంటే పొందుకోవటమేనా? ఇదే యోబు భక్తుడు అడిగాడు. చెప్పండి, ఇదే యోబు భక్తుడు అడిగాడు. యోబు ఏమన్నాడు మీకు తెలుసా? తీండి ఆ మాట. యోబు గ్రంథంలో ఆ మాట ఉంది. దేవుడంటే పొందుకోవటం కాదు, దేవుడు కూడా మనం చెయ్యాలి, దేవుడు కూడా మనం కొంత చెయ్యాలి. దేవుడు అంటే ఎంతసేపు అది ఇవ్వు ఇది ఇవ్వు అని పొందుకోవటం మాత్రమే కాదు. యోబు గ్రంథంలో ఆ మాట ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు.
చూడండి, వినాలి బాగా. మనం దేవుని వలన మేలు అనుభవించదమా, కీడు మనము అనుభవింప తగ్గదంటే ఈ మాట యొక్క అర్థం ఏంటి? దేవుడంటే మేలులు పొందటమేననుకుంటున్నారా? దేవుడంటే అదివ్వు ఇదివ్వు, అది చేయి ఇది చేయి, చేసిన తర్వాత 100 వందనాలు వేసేయడం ఆయన మొహాన. అంతేనా? అంతేనా? దేవుడికి నువ్వేమి చేసేది లేదా? దేవుడికి నువ్వేం పెట్టేది లేదా? దేవుడిని నువ్వు గణపరిచేది లేదా? ఆయన పనుల్లో నువ్వు ప్రయాసపడేది లేదా? ఆయన కోసం కొంత త్యాగం చేసేది లేదా? ఆయన కోసం నువ్వేమి వెచ్చించేది లేదా? వెళ్ళ చెల్లించేది లేదా? ఏమి లేదా? ఎంతసేపు నీ సొంత కార్యాలు, సొంత పనులు, సొంత వ్యవహారాలు, నీ తిండి, నీ బట్టలు, నీ బంగారం, నీ ఆనందం, నీ సంతోషం. రేపు చచ్చిపోయినాక అన్ని మూట కట్టుకుని ఎత్తుకెళ్తారా? దేవుని రాజ్యం శాశ్వతమైంది, దేవుని రాజ్యం నిత్యమైంది. ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలి, ఆ గుమ్మము దాటాలి, ఆ పరలోక గుమ్మాన్ని మనం దాటాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మేఘమెక్కి పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. ఆనాడు ఏలియా అగ్ని రథములెక్కి ఎలాగూ పరలోకం వెళ్ళాడో, రేపు మనం అందరం మేఘం ఎక్కాలి. మన కోసం ఒక మేఘము దిగొచ్చుతుంది. అప్పుడు మేఘం ఎక్కి అలా తిన్నగా పరలోకం వెళ్ళాలి. ఈ అనుభవం మీకు రావాలంటే ఆయన పనులు చూడాలి కదా, ఆయన కార్యాలు చూడాలి కదా. ఈ బ్రతుకునిచ్చిన, ఈ జీవితం ఇచ్చిన దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి కదా, ఏదైనా చెయ్యాలి కదా. ఒట్టి కఠిన రాయులుగా ఉండకూడదు కదా. ఈ యొక్క జీవితం చలనం ఏమండి, ఒంటి నిండా రక్తం బారుతూ మనం ఏమండి మాట్లాడుతూ చెల్లిస్తున్న మనం ఆ దేవుడి కోసం ఏమైనా చేయాలి కదా. తిమోతి గురించి ఏం రాయబడింది అక్కడ? మీ క్షేమం కోసం నిజముగా చింతించువాడు, అతను లాంటి వాడు నా దగ్గర ఎవరు కూడా లేరు. మరి ఈరోజు ఆ తిమోతి లాంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు, నా సంఘం, నా పరిచర్య అది అభివృద్ధి పొందాలి, అది దీవించబడాలి, దాని కొదువులు తీర్చబడాలి అని చెప్పి దానికోసం ప్రయాసపడేవాళ్ళు, నడుము కట్టుకుని కష్టపడేవాళ్ళు, దానికోసం ఏమండి రేయింబగళ్ళు ప్రయాసపడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, దానికోసం శ్రమ పడేవాళ్ళు, వాళ్ళ ధనమును ఏమండి వెచ్చించేవాళ్ళు, ప్రభువు కోసం కష్టపడేవాళ్ళు, ప్రభు పనుల్లో కష్టంతో కాదు ఇష్టంతో పని చేసేవాళ్ళు. వీళ్ళు కావాలి కదా, వీళ్ళు ఉండాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఈ మధ్య నేను రాజమండ్రి అనే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు మీటింగ్ అది. ఆ మీటింగ్లో అక్కడ నేను మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళిపోయినాను, అంటే ట్రైన్ దిగి. అక్కడ ఒక ఆడవాళ్ళు ఒక 30 మంది, మగవాళ్ళు ఒక 40-50 మంది అందరూ కలిసి అదొక ఆనందంగా పనిచేస్తూ ఉన్నారు. ఊడ్చేవాళ్ళు ఓడుస్తున్నారు, చెత్త ఎత్తేవాళ్ళు ఎత్తేస్తున్నారు, బ్లీచింగ్ కొట్టేవాళ్ళు కొడుతున్నారు. ఏమండి అక్కడ ఏమండి అది అవన్నీ కట్టేవాళ్ళు కడుతున్నారు, బాక్సులు మోసేవాళ్ళు మోస్తున్నారు. అన్ని పనులు ఆనందంగా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలుసా గొర్రెపిల్ల మహోత్సవాల్లో శ్యాము ఒక్కడే కుర్చీలు వేసాడు. 700 కుర్చీలు వాడు ఒక్కడే వేసాడు. ప్రియులరా, ఇంకొక చిన్న పిల్లోడిని పెట్టుకొని ఈ పనులు ఎవరు చూస్తారు? ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? ఈ దేవుని కార్యాలు ఎవరు చూస్తారు? ఇవన్నీ ఎప్పుడు మన సొంత పనులే. దేవుని పనులు మనకి బాధ్యత లేదు, మనకు అవసరం లేదు. దేవుడంటే మేలు పొందుకోవడం, మేలు చేస్తే ఓకే ఆహా ఓహో అనడం, మేలు చేయకపోతే ఎత్తి కింద వేసేయడం. యోబు అదే కదా అన్నది, ఏమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడంటే మేలు పొందటమే అనుకుంటున్నావా? కీడు కూడా మనం పొందొద్దా?
దేవుడంటే మేలులే అనుకున్నావా? ఈ రోజుల్లో కూడా అంతే కదా. దేవుడంటే మేలులే కదా, మేలు పొందడమే కదా. మనం ఆయనకేమీ చేసేదేమీ లేదు కదా. దయచేసి ఆలకించండి. మీరందరూ కూడా మీ సొంత కార్యములనే కాదు, దేవుని కార్యములను కూడా ఎంతో ఆసక్తితో చేసి, ఆశతో చేసి, తిమోతి లాంటి యాటిట్యూడ్ మీకు అందరికీ రావాలని ప్రేమపూర్వకంగా నేను తెలియచేస్తున్నా. హల్లెలూయా. ఈ వాక్యం విని హృదయంలో ఉజ్జీవింపబడి నేను కూడా తిమోతి లాంటి యాటిట్యూడ్ కలిగి సంఘంలో సంఘ క్షేమాభివృద్ధి కోసం మీతో కలిసి పాటుపడతానన్న వాళ్ళు మీ కుడి చేయెత్తండి, మీ కుడి చేయెత్తండి. తిమోతి వలె నేను కూడా మీతో కలిసి సంఘక్షేమం కోసం పాటుపడతానన్నా, సంఘక్షేమం కోసం ప్రయాసపడతానన్న వాళ్ళు నిజముగా ఆ మనసున్న వాళ్ళు మాత్రం మీ చేయెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన సొంత కార్యములనే మనం చూసుకోవటం కాదు, దేవుని కార్యములను కూడా మనం చూడాలి. ఆయన పనులను కూడా మనం చూడాలి. దేవుని పని ఎలా జరుగుతుంది, దేవుని సంఘం ఎలా నడుస్తుంది, సంఘములో ఏమండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడండి, ఆశ్చర్యకారకుడు. దేవుని సేవకుల యొక్క అవసరాలు మనం తీరిస్తే తిన్నగా దేవుడికి ఇచ్చినట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వినాలి బాగా. ఇదిగో కమలక్క లాంటి సీనియర్స్ అందరికీ తెలుసు. ఏమని? యేసు ప్రభు వారు సారి మీరు నాకు నీళ్ళు ఇచ్చారా, ఆకలేసి అన్నం పెట్టారా, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చారా, నేను రోగినై ఉంటే నన్ను పరామర్శించారా అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వెప్పుడు రోగివై ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దాహం కొన్నావు అని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు తన శిష్యుల వైపు చూసి, ఇదిగో ఈ నా శిష్యుల్లో ఒకడికి మీరు చేస్తే నాకు చేసినట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ శిష్యుల్లో ఒకడికి చేస్తే నాకు చేసినట్టు. ఈ వారమంతా మేము ఏదో పచ్చడి, కూరగాయలు, ఆకుకూరలు ఏదో ఒకటి మేము తినేసాం. ఈరోజు కూడా ఉదయం పాస్టర్ గారు అడిగారు ఈరోజు ఏందని. కొంచెం పప్పు ఉంది కదమ్మా, పప్పు పెట్టేసి అని చెప్పా. ఆ తర్వాత 8 గంటలప్పుడు సావిత్రి వచ్చి బతికున్న చేపలు 2 పెద్దవి కొని మొక్కలు కోసి ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దైవ సేవకుడికి మనం పెట్టినప్పుడు ఎవరికి పెట్టినట్టమ్మా? దేవుడు పెట్టినట్టు. మనం ఆయన కార్యాల్లో పాల్గొనాలి, ప్రయాసపడాలి, ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. ఆనాడు అబ్రహాము దాదాపుగా 30 సంవత్సరాల పాటు వాగ్దానము దేవుడిచ్చినా కూడా పిల్లలు కలుగకుండా ఉన్నప్పుడు అబ్రహాము దిగులు విచారంతో కుంగి కుసించిపోయి, ఇంత ఆస్తినిచ్చావు వారసుడు లేడని ఎంతో బాధపడుతున్న సమయంలో అబ్రహాము ఒక సాయంకాలం వేళ ఇంటి ముందు అలా కూర్చుని అలా ఉన్నప్పుడు 3 మనుషులు ఏమంటే ఆ యొక్క వీధిలో వెళుతుంటే అబ్రహాము వాళ్ళని తేరి చూసి, వీళ్ళెవరో కొత్త వాళ్ళు ఈ మార్గంలో వెళుతున్నారని, అబ్రహాము దేవుని కృపలో ఉన్నవాడు కదా, ఆ జ్ఞానముతో ఆత్మతో గ్రహించుకొని గబగబా పరిగెత్తుకొని పోయి వాళ్ళని పిలుచుకొని బతిమలాడి, వాళ్ళు మేము రామంటున్నారు, మేము రాము వెళ్ళిపోవాలంటున్నారు, అయ్యలారా రండి 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 అని బతిమలాడి బతిమలాడి బతిమలాడి. ఏం అవసరం అండి ఆయనకేం అవసరం? వాళ్ళకి పెట్టబోతే ఈయనకి లేదా? బతిమలాడి బతిమలాడి వాళ్ళని తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు దూడను వధించి, కొవ్విన దూడను వధించి మంచి కూర వండి వాళ్ళకి పెడితే మరుసటి సంవత్సరానికి అబ్రహాముకి కుమారుడు పుట్టాడు. హల్లెలూయా చెప్పండి. మనము పెడితే దేవుడు పెడతాడు, మనం ఇస్తే దేవుడిస్తాడు, మనం చెయ్యి చాపితే దేవుడు చెయ్యి చాపుతాడు. ఇది
ఇది కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మనకి దేవుడికి ఉండే విధానం అదే. మనం ఎప్పుడు మన సొంత కార్యములే కాదు, దేవుని కార్యాలు చూడాలి, దేవుని సేవకులను చూడాలి, దేవుని సంఘాన్ని చూడాలి, దేవుని పరిచర్యను చూడాలి. ఆ పరిచర్య క్షేమం కోసం తిమోతి వలె నిజముగా చింతించాలి. హల్లెలూయా చెప్పండి. చూడండి, నిజముగా చింతిస్తున్నాడు తిమోతి. అయ్యో నా సంఘం, అయ్యో నా పరిచర్య, ఇదిగో అది ఇంకా బలపడటం లేదే, ఇంకా అది ఇలా ఉంది అలా ఉందని దాని యొక్క క్షేమం కోసం చింతిస్తూ ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ సేవకుడికి సహకరిస్తున్నటువంటి తిమోతి లాంటి వ్యక్తి నా దగ్గర ఇంకొకడు లేడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి తిమోతి లాంటి యాటిట్యూడ్స్ కలిగిన వాళ్ళు సంఘాల్లో ఉండాలి. అప్పుడు ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది. ప్రియ దేవుని బిడ్డరు, అందుకనే దేవుడంటే ఆల్వేస్ రిసీవింగ్ కాదు, మనం కూడా మన దేవుడికి మనము ఇవ్వాలి, మన జీవితాన్ని ఇవ్వాలి ప్రియులారా. అందుకే పెద్దలు పరిశుద్ధులు పూర్వీకులు ఏం చెప్పారు? అయ్యా మా అర్పణలు కాదు, మా జీవితాన్నే మీకు ఇస్తున్నాం అన్నారు. హల్లెలూయా చెప్పండి. పౌలు గారు ఏమన్నాడు? ఇక నేను బ్రతికేది నా కొరకు కాదు, నా దేవుని కొరకే నేను బ్రతుకుతానన్నాడు. నా దేవుని కొరకే నేను బ్రతుకుతానన్నాడు. ఎస్, అవునండి. శారీరక సుఖం పొందడానికి, అనుభవించడానికి కొంత సమయం మన దేవుడు ఇచ్చాడు, చాలు. ఇక దేవుని కోసం బ్రతకండి. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపలేదు. వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఏమవుతున్నారు? నిన్న కాక మొన్న ఎవడో ఎవరతను ఈ మందులు ఈ యొక్క ఏమంటారు వాటిని? కాదమ్మా, ఈ మనం వేసుకునే మందులు, ఇవి తయారు చేసే కంపెనీ అధినేత అంట, చాలా గొప్ప కోటీశ్వరుడు. అతను ఏం చేశాడు? సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ పేరు కరెక్ట్గా నాకు రావడం లేదు. ఈ యొక్క ఫార్మా కంపెనీ అధినేత అతను కోట్లు టర్నోవర్ అండి. కోట్లు టర్నోవర్ కలిగిన ఆ వ్యక్తి సూసైడ్ చేసిన వాడు చచ్చిపోయాడు. ఏం చేయాలి అతను ఆస్తి? ఈరోజు మనం డబ్బు కోసమేనా? కొంతమంది అనుకుంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని. ఎస్, మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్. అది తెలుసుకోవాలా? అల్లు చెప్పండి. డబ్బు మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్. అన్నీ ఇవ్వదు. డబ్బు అన్నీ ఇవ్వదు, కొన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో బతికేది డబ్బు కోసం కాదు. జీవితం ఏదో డబ్బు కోసమే పుట్టినట్టుగా, ఇక లేచిన దగ్గర నుంచి ఊపిరి తీసిన డబ్బే, వదిలిన డబ్బే. ఈ పనికిమాలిన జీవితం ఆపేయండి. ప్రభువు కోసం మనం ఎందుకంటే ఈ లోకంలో ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప, జీవించున్నామంటే ఆయన కృప. రోడ్డు మీదకి వెళ్తే నేను పక్కనే పోతున్నాను, లెఫ్ట్లో వెళ్తున్నాను, నెమ్మదిగా పోతున్నాను, 40లో పోతున్నాను, ఇంకా 30లో పోతున్నా. 30లో పోతే 20లో పోతే వెనక నుంచి వచ్చి నిన్ను కొట్టేస్తాడు. ఉంటా రోజులు అట్టున్నాయి. వెనక నుంచి వచ్చి నిన్ను కొట్టేస్తాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి ప్రియులారా. భయంకరమైన దుర్మరణాలు, భయంకరమైన అపాయాలు, ప్రమాదాలు. ఇవన్నీ ఎందుకంటే పాపం ఎక్కువైపోయింది, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది, డబ్బు సంపాదన ఎక్కువైపోయింది, డబ్బు వ్యామోహం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దేవుడు పనులు, దేవుడి యొక్క బాధ్యతలు, దేవుని యొక్క వ్యవహారాలు, దేవుడి యొక్క కార్యాలు, వీటి మీద ఆసక్తి ప్రజలకి తగ్గిపోతా ఉంది. అందుకని ఈరోజు ఒక మంచి దేవుని కుమార్తెగా, మంచి దేవుని కుమారుడుగా నీవేం చేయాలంటే నీ సొంత పనులను మాత్రమే కాదు, దేవుని పనులను కూడా
నువ్వు బాధ్యతతో చేయాలి. హల్లెలూయా చెప్పండి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆశీర్వదిస్తాడు. ఎస్, హీఈస్ మై ట్రూ డాటర్, షీఈస్ మై ట్రూ డాటర్, షీఈస్ మై ట్రూ సన్ అని ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని సంఘం కోసం, దేవుని సమాజం కోసం, క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్నటువంటి కష్టం, నువ్వు చేస్తున్నటువంటి సహాయం, నువ్వు నీ యొక్క త్యాగపూరితమైన నీ యొక్క కానుకలు, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీ బిడ్డలను వర్ధిల్ల చేస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. సొంత కార్యాల మీదే ఉండడం, దేవుడంటే ఎంతసేపు రిసీవింగ్, మేలులు పొందుకోవడం, ఇలాంటి మనస్తత్వాలన్నీ మీరు తొలగించుకొని, దేవా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, రక్తం చిందించావు, సిలువ మీద వేలాడావు, ఎండకెండావు, వానకు తడిశావు, ఆకలి దప్పిక అనుభవించావు, భూమిని సర్వలోకమును సృష్టించిన దేవుడు అయ్యుండి నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావు, అవమానాన్ని నిర్లక్ష్యం చేశావు. నువ్వు ఈరోజు ఈ రక్షణ ఎవరికుందండి? ఎవరికుంది రక్షణ? ఒకవేళ వాళ్ళకి నమ్మకం లేకపోవచ్చు, కానీ ఒకరోజు కళ్ళు తెరవబడ్డప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఆనాడు నోవహు కాలంలో నోవహు సువార్త చెప్పినప్పుడు ఎవరు వినలేదు, ఎవరు అంగీకరించలేదు, పైగా నవ్వినారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఒకరోజు వాన వచ్చి వానల్లా వరద అయిపోయి, వరదల్లా పెద్ద పొంగు వచ్చేసి ఎక్కడ ఇళ్ళు అక్కడ మనుషులు మునిగిపోయి కొట్టుకెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళకప్పుడు అర్థమైంది, ఇప్పుడు కూడా సువార్త అంటే వెర్రితనం, యేసయ్య అంటే వెర్రితనం, ప్రభు రాజ్యం అంటే వెర్రితనం, పరలోక రాజ్యం అంటే వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి ఒకరోజు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనకు అర్థమైంది, మనం ప్రభు కోసం బతకాలి, ప్రభు కోసం మనం జీవించాలి, ప్రభు కోసం పనులు చేయాలి, ప్రభు పరిచర్య మనం చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడాలి, మన ధనాన్ని, మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన బలాన్ని దేవుడికి సమర్పించాలి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈరోజు మనం పొందుతున్న ఈ యొక్క రక్షణ ఆనందము, మనం పొందుతున్న ఈ యొక్క కృప వెనకాల యేసు ప్రభు వారి యొక్క త్యాగం ఉంది. అందుకే ఆయన పనుల పట్ల మీరందరూ బాధ్యత కలిగి ఉండాలని, బాధ్యత కలిగిన కుమార్తెలుగా ఉండాలని, ఆయన పనులు కూడా మీరు చేయాలని, అది కూడా కష్టంతో కాదు, ఇష్టంతో మీరు చేయాలని, అప్పుడు దేవుడు మిమ్మలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, కాబట్టి రాబోయే కాలంలో మన సంఘం తరపున అనేక కార్యక్రమాలు మనం చేయాలి. స్ట్రీట్స్లో ఎంతోమంది రేపు మంచు కాలం, చలికి అల్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ఆహారం లేక అల్లాడుతూ ఉంటారు. మన తిండి, మన తిప్పలు, మన బట్టలు, మన ఆనందమేనా? మన సంఘం తరపున అలాంటి వాళ్ళందరికీ కనీసం ఒక 20 కేజీలు అన్నం వండి, అంటే ఒక కట్ట బియ్యంలో లోపల కొంత ఒక 10 కేజీలు చికెన్ వేసి, అందులో కొంచెం మనం అవన్నీ ప్యాకెట్స్ తయారు చేసి మన వ్యాన్లో పెట్టుకుని 7 నుంచి అయ్యప్ప గుడి దాకా అర్ధరాత్రి కనీసం 10 గంటలప్పుడు బయలుదేరి అందరికి అన్నం పెడితే ఆశీర్వాదం కాదా? చలికాలం ఎవరైనా దుప్పట్లేక అల్లాడుతున్న వాళ్ళకి దుప్పటి కప్పితే వాళ్ళు అట్టనే ప్లాట్ఫామ్ మీద, ఈ ఫ్లైఓవర్ల మీద ఆడ పడుకుని ఉంటారు. వాళ్ళని లేపాల్సిన అవసరంలే, దుప్పటే తీసి మనం కప్పితే, ఆ మధ్యన ఒక ఆయన ఇట్టే మనకు తెలిసిన ఆయన అట్టే సల్లు ఆడ పడుకున్నాడంట. ఈయన పోయి దుప్పటి తీసి అట్ట కప్పితే ఆయన అటు చూసి చేతులు అన్నం పెట్టాడంట. ఏందండి, మనం దేవుడు పని చేయాలండి, ప్రభు పని చేయాలి. ఎంతసేపు ఈ పాడు డబ్బుతోనే ఎట్ట సంపాదించాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఇంకెలా చేద్దాం, మన సొంత కార్యాలు, మన సొంత పనులు, మన తిండి, మన తిప్పలు, మన వ్యవహారాలు,
దేవుడి ప్రేమ, దేవుడి పనులు, సంఘం లేదన్న ఒక కార్యక్రమం ఉంది. అందరూ అటెండ్ అవ్వాలి, ముందుగానే రావాలి. ఒక కుటుంబంగా ఎవరు ఏ పనిని అందరూ దాన్ని సమృద్ధిగా మనం చేసుకోవాలి. పాస్టర్ గారు ఇంకేదన్నా పని ఉంటే చెప్పండి, ఇంకేదన్నా చెప్పండి. పాస్టర్ గారు ఇంకేదన్నా కొదువు ఉంటే చెప్పండి, అది మేం చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాల్లో బాధ్యత కలిగి చేయాలి. ఎంతసేపు సొంత కార్యాలు, సొంత పనుల్లోనే నువ్వు ఉంటే దేవుని పని ఎవరు చేస్తారు? సంఘ క్షేమం కోసం ఎవరు ప్రయాసపడతారు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎంతకాలం ఎంతవరకు బ్రతకతాం ఎవరికి తెలియదు. మనిషి లైఫ్ స్పాన్ రాను రాను చాలా డౌన్ అయిపోతుంది. 50 సంవత్సరాలకే అన్ని బాడీలు అన్నీ డౌన్ఫాల్లో ఉంటున్నాయి. 50 ఏళ్ళకే మరి ఈ 50 ఏళ్ల మనిషి ఆ డౌన్ఫాల్లో ఉన్న వ్యక్తి అది దీని ఇది దీని ఇది దీని 60-70 వచ్చేసరికి అతనికి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాడు అంటే అంత స్పాన్ తగ్గిపోతా ఉంది. కాబట్టి మనం ఇంకెంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు కదా. మన సొంత పనులనే కాకుండా దేవుడి పనులను మనం బాధ్యతగా చేయాలి, ఇష్టంగా చేయాలి, ఆయన ప్రేమను చూపించాలి. మా దగ్గర చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ మేము చేయడానికి మా దగ్గర ధనం లేదు. మా చేతులు కట్టబడి ఉన్నాయి, మేమేమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నెల తిరిగేసరికి మా అవసరాలు మేము గడుపుకునే దానికే తలమునకలైపోతున్నాం. కాబట్టి సంఘంలో మీరందరూ కూడా బాధ్యత కలిగిన కుమార్తెలుగా ఉండి ఈ పరిచర్య పట్ల మీరు చాలా కన్సర్న్గా ఉండాలని. అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మీకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా దేవా మీకు వందనాలు. ప్రియ తండ్రి, అయ్యా ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అవును ప్రభువా, అందరూ వాళ్ళ సొంత కార్యములనే వాళ్ళు చూసుకుంటారు, యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో మీ క్షేమం కొరకు, సంఘ క్షేమం కోసం నిజముగా చింతించువాడు తిమోతి లాంటి వాడు నా దగ్గర ఇంకెవరు లేరని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ తిమోతి లాంటి అయ్యా బిడ్డలను మందిరంలో లేపండి. అయ్యా తిమోతి లాంటి మనసు కలిగిన బిడ్డలు లేపండి. తిమోతి లాంటి మనస్సాక్షి కలిగిన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలను లేపండి. అయ్యా నా సంఘం, నా పరిచర్య, నా సంఘ క్షేమం, నా సంఘ అభివృద్ధి, నా సంఘం ఇంకా దీవించబడాలి, అది ఫలించాలి, అది దేవుని ప్రేమను లోకానికి చూపించాలి. పేదలు, బీదలు, విధవరాళ్ళకి సంఘంలోంచి సహాయం పొందాలి, అనేకులు సంఘం ద్వారా దీవించబడాలని, సంఘ క్షేమం కోసం అయ్యా ప్రయాసపడేవారిగా అయ్యా మమ్మల్ని అందరినీ మీరు చేయండి. సంఘం యొక్క అయ్యా పునాదులను మీరు బలపరచండి, సంఘం యొక్క పునాదులను మీరు ఆశీర్వదించండి. అయ్యా ఇంకా ఉద్యోగస్తులు మీరు తీసుకురండి. అయ్యా నమ్మకమైన బిడ్డలను మీరు తీసుకురండి. నమ్మకంగా దశంభాగములు ఇచ్చి అయ్యా సేవను ప్రోత్సహించే వారిని మీరు నానైనా మీరు తీసుకురండి. అయ్యా వచ్చుచున్న బిడ్డలందరికీ మంచి మనస్సాక్షి ఇవ్వండి. సంఘం యొక్క నా తండ్రి ఆర్థిక నిధులను మీరు నింపండి. మేము దేవుని కోసం అనేక బలమైన కార్యక్రమాలు చేసేవారిగా మమ్మల్ని చేయండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ మాటలు యేసు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.